కలగాలి, మహిమపరచబడాలి అని ఆరాధనతో ముందుకెళ్దాం. స్తోత్రం, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కలిసి ఆరాధన చేసుకుందాం, హృదయమారా ఆరాధన చేసుకుందాం. ఏదో ఆలోచన మనకి లేకుండా అన్ని విడిచిపెట్టి ఈ ప్రవర్తన బయట విడిచిపెట్టి దేవుని మందిరంలోకి ఆహ్వానితులు కావాలి. అప్పుడే మనము పరిపూర్ణమైన పరిశుద్ధమైన ఆరాధన చేయగలం. పగిలిన హృదయం, తడచిన కన్నులు, వంగిన మోకాలు, విరిగిన మనసు నాకిల రావాలని, యేసు నాకిల రావాలని, నాకిల రావాలని, యేసు నాకిల రావాలని. అందరికీ పదమా. పగిలిన హృదయం, తడచిన కన్నులు, వంగిన
నాకిలా రావాలని యేసు నాకిలా కావాలని ఇదే నా కోరిక ఇలానే కోరనిక పగిలిన హృదయం తడచిన కన్నులు వంగిన మోకాళ్ళు విరిగిన మనసు నాకిలా కావాలని యేసు నాకిలా కావాలని నాకిలా రావాలని యేసు నాకిలా రావాలని ఇదే నా కోరిక ఇలానే కోరనిక. అవును తండ్రి, నేను కోరుకుంటున్నాను ప్రభు, నేను కావాలని అడుగుతున్నాను ప్రభు. నా తండ్రి, నిన్ను స్తుతించే వాక్యము, నిన్ను కనపరిచే వాక్యము, నిన్ను చేరుకునే వాక్యము మా అందరికీ కలుగజేయండి. ఈ ప్రత్యక్షతను మేము కనుగొని చూసే తాకే భాగ్యమాన్ని దయచేయండి ప్రభు. నీవు త్వరలో అతి త్వరలో రాబోతున్నావు. నీచులకి ఇది అవమానమే ప్రభువా, నీచులకి ఇది నమ్మశక్యము కానిది ప్రభువా. తండ్రి, నిన్ను నమ్మిన మాకు ఇది నమ్మకమైనది. నువ్వు నమ్ముతున్నావు తండ్రి. నీ ఎదుగు రావడానికి మా నిరీక్షణ, మా ఓర్పు, మా సహనం, నీవు నిలవడం, నీతో చేరడానికి, నీ యొద్ద మేము కావడానికి. అందుకే ప్రభువా, పగిలిన హృదయముతో, తడిచిన కన్నులతో, వంగిన మోకాళ్ళతో, విరిగి నలిగిన మంచి మనసుతో ఈ ఆరాధన నీకి అర్పిస్తున్నాం. ఈ ఆరాధన నీ యొద్ద చేరి మేము స్తుతిస్తున్నాము తండ్రి. మా ఆరాధన కాస్త మీరు అందుకోరా ప్రభువా. ఈ దీన మనస్సుతో, ఈ పేద పరిస్థితితో, నీ చక్కనైన క్రైస్తవ్యముతో, నీ సన్నిధిలో నిన్ను గూర్చి దూతలవలే పాడి పొగడి స్తుతించి గాన ప్రతిగానాలు చేయడానికి మేము ఇష్టపడుతున్నాం ప్రభువా. మేము నీ ఇష్టలను నమ్ముతున్నాం. మీరు మా ఇష్ట దైవం ప్రభువా. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దినదినము నిన్ను స్తుతించెదను, వేకువనే నిన్ను నేను ప్రార్థించెదను. దినదినము నిన్ను స్తుతించెదను. రెండు చేతులు. వేకువనే నిన్ను నేను ప్రార్థించెదను. శుద్ధునిగా మాము చేసి దీవించుమా. అనుదినము నన్ను నూతనపరచుమా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. ఆరాధన నీకు ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నా యేసుకే ఆరాధన, నా ప్రభునికి ఆరాధన. అవును తండ్రి యేసయ్యా, అందుడనై నేను
మరువక నిన్నే స్తుతింతును. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. ఆరాధన నీకు ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. మా యేసుకే ఆరాధన, నా తండ్రికి ఆలాపన. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. అవును తండ్రి, వేకువనే నిన్ను నేను స్తుతించడానికి, దినదినము నేను స్తుతించడానికి నాయనా మేము ఇష్టపడుతున్నాం. ఎందుకంటే అందుడనే నేను జీవించగా నీ వెలుగుతో నా కన్నులు తెరచిన దేవుడవు నీవే. నజరేయుడైన దేవుడవు నీవే. జీవము కలిగిన దేవుడు నీవే. భగవంతుడైన దేవుడు నీవే. తిరిగి లేచిన దేవుడు నీవే. కరుణ రేపొందిన దేవుడు కూడా నీవే. నీవే నీవే నిజమైన దేవుడా, సజీవమైన దేవుడా, పునరుద్ధాన దేవుడా, నీకే మహిమ, నీకే మహిమ. ఆత్మస్వరూపుడా, నీ ఆత్మశక్తితో ఆడిస్తూ, బలపరుస్తూ, నీ ఆత్మశక్తితో మమ్మల్ని ఈ లోకములో ఉన్న ప్రజలను ఉద్ధరిస్తున్న దేవా, ఆకాశానికి భూమికి నీ అధిపతి, నీకు మాత్రమే వందనాలు తెలియపరుస్తున్నాం. మేము చేస్తున్న ఈ ఆరాధనలో తప్పులుంటే మన్నించండి. ఈ ఆరాధనని పాదశని చేర్చుకుని నీకు కృతజ్ఞగానే ప్రభువా మేము నీకు కృతజ్ఞులమై ఉన్నామని తెలియపరచడానికి, నీ నామానికి ఏమి రుణము తీర్చుకోలేక ఈ చిన్నపాటి ఆరాధన నాయనా, ఈ ఆరాధన అంతటిని మేము చేస్తున్న, నీ పిల్లలు నీ భక్తులు చేస్తున్న ఆరాధన అంతటిని నీ పాదాలకి నాయనా చందాలని అందాలని నీకు చేర్చుకోవాలని మేము ఆశిస్తూ ప్రభువా ఈ ఆరాధన నీ నామానికి అంకితం చేస్తూ, నీ పాదాలకు అంకితం చేస్తూ, నిన్ను మహిమపరుస్తూ, నిన్ను స్తుతిస్తూ నాయనా నీకే వందనాలు తెలియపరుస్తూ, ఈ సమయం అంతా కూడా మాతో ఉండి ఈ ఆరాధన అంగీకరించినందుకు వందనాలు తెలియపరుస్తూ, నీ నామాన్ని చిస్తుగా తగ్గించుకుంటూ ఈ ఆరాధనలో పాల్గొని ప్రతి బిడ్డని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఈ దినమే ఇప్పుడే నాతో మాట్లాడతారు. నమస్సు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.